తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను అనుచరులు తొలగించారు. కాంగ్రెస్ను వీడుతున్నట్లు అనుచరులతో జీవన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజీవ్ కుమార్తో తీవ్ర విభేదాలున్నాయి. సంజయ్కి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తోందని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ వివాదం తరస్థాయికి చేరడంతో దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని వీడాలని జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలబోతోంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అందరూ ఊహించిన విధంగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను అనుచరులు తొలగించేస్తున్నారు. కాంగ్రెస్ను వీడుతున్నట్లు అనుచరులతో జీవన్ రెడ్డి ప్రత్యక్షంగా తెలిపారు. ఇక ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరుతున్నట్లు సమాచారం కూడా వచ్చేసింది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో తీవ్ర విభేదాలున్నాయి. సంజయ్కి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తోందని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ వివాదం తరస్థాయికి చేయడంతో దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని వీడాలని జీవన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకున్నారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం నడి తెలుసుకుందాం. సలాం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ప్రస్తుతము పార్టీ వీడేందుకు పూర్తి అన్ని మార్గాలు ప్రస్తుతము సుగమం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడతారని ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో సరిగ్గా 2 రోజుల క్రితము తన పార్టీ అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని, అటువంటి అవకాశాలు కూడా లేవని చెప్పేసి తేల్చి చెప్పినట్టు కొన్ని వార్తలు సైతం ప్రసారమయ్యాయి. కానీ ప్రస్తుతము తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే తనకు దగ్గర ఉన్నటువంటి అనుచర గణాన్ని, అదేవిధంగా తన పరిధిలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలను పిలిపించి తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు పక్కాగా తేల్చి చెప్పినట్లు మనకు సమాచారం అందుతోంది. అదేవిధంగా మనం గతంలో కూడా అంటే వైకేటీవీ ప్రత్యేకంగా నిర్వహించినటువంటి ప్రత్యేక స్పెషల్ బులెటిన్లు కూడా చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి పార్టీని వీడుతున్నారు, ఈ నెల 25వ తేదీన దానికి ముహూర్తం ఖరారైందని కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే అని కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం దాన్ని పునరుద్ఘాటిస్తూ దానిని ఖరారు చేస్తూ ప్రస్తుతం జీవన్ రెడ్డి తన పార్టీ ఏదైతే తన అనుచరులకు తెలిపారని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి సేవలు అందించారని చెప్పవచ్చు. అయితే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే అదే విధంగా కాంగ్రెస్ పార్టీని కనిపెట్టుకుని ఉండి, అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ నేతగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నో పదవులను దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సంజయ్ కుమార్ ఉన్నారో, సంజయ్ కుమార్ తో ఉన్నటువంటి విభేదాల కారణంగా గత కొన్ని నెలలుగా జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బయటకు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని సముదాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు మంత్రులు సైతము ఇప్పటికే జీవన్ రెడ్డిని నచ్చజెప్పే ప్రయత్నానికి చేశారు. కానీ జీవన్ రెడ్డి ససేమిరా అంటూ ఒప్పుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
అయితే ఈ నేపథ్యంలోనే తన పార్టీ ఏదైతే తన అనుచరులతో సమావేశమై పూర్తి స్థాయిలో తేల్చి చెప్పినట్లు తాజా సమాచారము. ఈ నెల 25వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తన అనుచరులకు పూర్తి సమాచారాన్ని అందించినట్లు సమాచారం మనకు అందుతోంది. అదేవిధంగా ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో జగిత్యాలలో ఆ ఫ్లెక్సీలను కూడా ప్రస్తుతం తొలగిస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే ఫ్లెక్సీలను తొలగించడం, అదేవిధంగా తన అనుచరులతో హఠాత్తుగా సమావేశాన్ని నిర్వహించడంతో ప్రస్తుతం మనము ఈ యొక్క పరిణామాలను చూస్తే జీవన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం స్పందించిందా? ఎవరైనా నేతలు, ముఖ్య నేతలు మాట్లాడారా ప్రెస్ ముందుకు వచ్చి? అంటే ఇప్పటికే గత 2 రోజుల క్రితము జీవన్ రెడ్డి ఒక తూచాయగా మనకు తూచాయగా చెప్పడం జరిగింది. కార్యకర్తలతో, నాయకులతో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ప్రసక్తే ప్రస్తుతం లేవని, అటువంటి పరిస్థితులు కూడా లేవని తేల్చెప్పడం జరిగింది. దీనితో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతము పలువురు ఇరువురు మంత్రులకు కాస్త బాధ్యతలు అప్పగించారు. ఏదైతే జీవన్ రెడ్డితో మాట్లాడే పరిస్థితి చక్కదిద్దండి అని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ జీవన్ రెడ్డి మాత్రము తాను ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొనసాగలేనని తేల్చి చెప్పినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ రోజు అనుచరులతో సమావేశం కావడంపై ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తం మీద రేపు 25వ తేదీన బహిరంగ సభ నిర్వహించడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు చెప్పడంతో దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందనేది మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్. అలాగే సలాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుచరుడు అని చెప్పి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వటం, దీని పట్ల కూడా ఇంకా చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, చాలా మంది అసహన వ్యక్తం చేస్తున్నారంటే ఇది ఎంతవరకు నిజం? జీవన్ రెడ్డి బాటలో ఇంకొంతమంది వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? వాస్తవంగా చెప్పాలని అంటే శ్రీనివాస్, రాజ్యసభ ఏదైతే రాజ్యసభ రేసుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే తెలంగాణ కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డిలకు వీరిద్దరికి చోటు దక్కింది. అయితే వేం నరేందర్ రెడ్డికి ఏదైతే జూనియర్ కాబట్టి ఆయనకు రాజ్యసభ సీటు దక్కడంపై పలువురు సీనియర్లు సైతం ఇప్పటికే హనుమంతరావు కానివ్వండి, అదేవిధంగా జీవన్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఇప్పటికే పెదవిరుస్తున్నట్లు సమాచారం. అయితే ఏదేమైనప్పటికీ వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ రావడంపై మాత్రం కాంగ్రెస్ నేతల్లో సీనియర్ నేతల్లో కాస్త అసంతృప్తి ఉన్నట్లు ఇప్పటికే క్యాడర్లు సైతం వినిపిస్తున్నటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కారణమే కాకుండా జీవన్ రెడ్డి పార్టీని వీడేందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మద్దతు తనకు లేదనేటటువంటి అభిప్రాయం కూడా ఆయనలో ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే సంజయ్ కుమార్ కు ఎక్కువ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు, తనను ఎటువంటి పార్టీలో తనకు ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదనేటువంటి భావనతో జీవన్ రెడ్డి గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడేందుకు ఆయన పూర్తి స్థాయిలో మార్గం సుగమం చేసుకుని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఏదేమైనప్పటికీ రేపు 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని, అదేవిధంగా బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే తన అనుచరులకు జీవన్ రెడ్డి హుకుం జారీ చేసినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలాగా రెస్పాండ్ అవుతుంది? ఇంత సుదీర్ఘ కాలం, దాదాపు కాంగ్రెస్ పార్టీకి 40 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలంగా సేవలు అందించినటువంటి జీవన్ రెడ్డి పార్టీ నుంచి వైదొలిగితే కలిగేటటువంటి నష్టాన్ని ఎలా భర్తీ చేయబోతుందనేది ముందు మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్. థ్యాంక్ యూ సలాం. రైట్, అది మొత్తం మీద జీవన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ వేడున్నారు. 25వ తేదీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది.